చారి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు భారతీయ జనతా పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు సభలో ప్రవేశపెట్టినటువంటి శ్వేతపత్రం మొత్తం ఇరిగేషన్ కాంపోనెంట్స్ అన్నింటినీ ప్రస్తావించారు. ఎక్స్క్లూజివ్గా కాళేశ్వరం మీద మేజర్ ఫోకస్ పెట్టడం జరిగింది. ఈరోజు కాళేశ్వరం తెలంగాణ పాలిట ఒక పెద్ద శాపంలాగా అదొక పెద్ద మాయని మచ్చలాగా తయారైంది అన్నది రేవంత్ రెడ్డి గారి మాట. ఏమంటారు మీరు? ఒకటి మురళి గారు, ఇప్పుడు మొత్తం శ్వేతపత్రంలో చెప్పిన విషయాలన్నిటి విషయం కాదు, కానీ ఒక కాళేశ్వరం విషయంలో కనుక మనం ఆలోచన చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి కూడా మేము చేసింది తప్పు కాదు, మేమేం నేరం చేయలేదు అనే విధంగా మాట్లాడి దాన్ని ఏదో విధంగా తొందరగా ఇష్యూ క్లోజ్ అయిపోయి మళ్ళీ మేము సచ్యులుగా మళ్ళీ బయట ఓట్లాడుకుంటూ తిరగాలనే యొక్క ఆతృతలో ఉన్నారు తప్పితే తెలంగాణకు జరిగిన నష్టం, తెలంగాణ రైతాంగానికి జరిగిన నష్టం, దాని యొక్క దోపిడీకి శిక్ష పడాలనే దీంట్లో లేరు వాళ్ళు. అదేవిధంగా సేమ్ టైంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎత్తి చూపి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. 5 ఏళ్ళు చేస్తే ఎవరిని క్షమించరు, చూద్దాం కదా. నేను అదే చెప్పబోతున్నా. కాంగ్రెస్ పార్టీ కూడా 3 నెలల్లో 6 నెలల్లో పూర్తిగా దానిపైన దోషులను శిక్షించి మళ్ళీ దానికి ఒక ప్రత్యామ్నాయం అనేది ఏమిటి, ఆ యొక్క మొత్తం దాంట్లో కొంతమేరకే రిపేర్ చేస్తే సరిపోతుందా లేకపోతే మొత్తం చేయాలా, ఏం చేయాలి ఏమిటి అనేది తేల్చవలసిన యొక్క బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. ఎందుకంటే ఆ విషయం తెలవగానే భారతీయ జనతా పార్టీ కేంద్ర సేఫ్టీ కమిషన్కు లెటర్ రాయడం, వాళ్ళు రావడం, త్వరగా పరిశీలించడం, అక్కడ పొరపాటు జరిగిందని చెప్పి దానికి సంబంధించిన యొక్క విషయాలన్నీ కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఈరోజు బాల్ అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క కోర్టులోనే ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ కూడా ఈ విషయాన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి, మేము ఎంక్వైరీ చేస్తాం, మేము దోషులు తేలుస్తామని చెప్పి బాల్ మా కోర్టులో నెట్టండి, మేము చూసుకుంటాం అనేటువంటి ధోరణిలో మీరు వ్యవహరిస్తున్నారు అన్నది బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్. నిజమేనా? అంటే కాదు మురళి గారు, నేను అనేది ఏంటంటే ఇప్పుడు న్యాయ విచారణ అంటారు. న్యాయ విచారణ ఎప్పుడు తేలాలండి? ఇంతవరకు జడ్జిని అపాయింట్ చేయలేదు. ఎప్పుడు తేలుతుంది అది? ఎప్పుడు దోషులకు శిక్ష పడాలి? సీఎం గారు సభలో చెప్పినటువంటి మాట, సభ వెలుపల మీడియాతో చెప్పినటువంటి మాట, మేము సిట్టింగ్ జడ్జి కోసం అడిగాము, కానీ సిట్టింగ్ జడ్జి అందుబాటులో లేరు కాబట్టి రిటైర్డ్ జడ్జిని ఆల్రెడీ నియమించే ప్రయత్నం గౌరవ హైకోర్టు చేస్తోంది అన్నది వారు చెప్తున్నటువంటి మాట. అందుకోసమే నేను అనేది ఏంటంటే అది అనుకున్న యొక్క ఫలితం రాదు, దాని ద్వారా చాలా టైం తీసుకుంటుంది, తర్వాత అనుకున్న ఫలితం రాదు. వేగంగా దోషులు శిక్షించబడాలంటే, తెలంగాణకు న్యాయం జరగాలంటే సిబిఐ ఎంక్వైరీ కానీ లేకపోతే దానికి సమానమైన ఎంక్వైరీ ఇంకేదైనా ఉంటే చేసి దాన్ని నిరూపించుకోవాల్సిన యొక్క బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. కానీ కేవలం బదనాం చేసి ఆ తర్వాత కాంప్రమైజ్ అయిపోతాం, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, ఏదో మేము అన్నాము అనే తీరుగా సాగుతున్నదేమో అనే ఒక అనుమానం కూడా తెలంగాణ ప్రజలకు వస్తుంది. ఇప్పుడు ఇన్ని రోజులు జరుగుతున్నది, అవును మీరు అక్కడ తప్పు జరిగిందని చెప్తున్నారు, మరి దాన్ని తేల్చండి, తర్వాత దాన్ని ప్రత్యామ్నాయం మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలనేది. ఇప్పుడు ఒకటి బీఆర్ఎస్ చెప్పినట్టు ఓన్లీ ఒక కాళేశ్వరంలో కేవలం ఈ యొక్క మేడిగడ్డ ఉంటేనేనా, మిగతా అంతా కాళేశ్వరం లేదా? మేడిగడ్డలో నీళ్లు లేకపోతే మిగతా అన్ని టన్నెల్స్ అన్నీ ఏం చేసుకుంటారండి, కాలువలన్నీ ఏం చేసుకుంటారు, రిజర్వాయర్స్ ఏం చేసుకుంటారు? అదేవిధంగా సేమ్ టైంలో మేడిగడ్డలో మరి ఈ యొక్క దీన్నే కొనసాగిస్తామా లేకపోతే దీనికి ప్రత్యామ్నాయం యొక్క రిజర్వాయర్ని కొనసాగిస్తామా అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తేల్చాలి. తేల్చి మిగతా దాన్ని అన్నింటినీ ఉపయోగంలోకి తీసుకురావాలి. ఆ క్రెడిట్ ఏమి ఇంకా బీఆర్ఎస్కి రాదు, ఇంకోళ్ళకి రాదు. అది తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ యొక్క రైతాంగం కోసం మనం ఆలోచించాలి. కాబట్టి తెలంగాణ భవిష్యత్తు కోసం ఆలోచించాలి. తెలంగాణ ప్రజల యొక్క సొమ్ము అది. రాబోయే రోజుల్లో మనం అందరం కూడా పన్నులు కట్టబోతున్నాం. అది ఇప్పుడే తెలియ 1 లక్ష కోట్లకు 5 లక్షల కోట్లు అయిపోతాయి దాని ఇంట్రెస్ట్. అవన్నీ కనుక చూస్తే అవన్నీ ఎవరు కడతారు? మనమే కట్టాలి కదా. కాబట్టి దానికి ఒక ప్రత్యామ్నాయం చూడాలి, కానీ దోషుల కోసం మీదేసేసి వాళ్ళకి చెప్పేసేసి కాదు. ఇంట్లో నాకు ఒకటి అనుమానం ఏమొస్తున్నదంటే వీళ్ళిద్దరు ఈ విధంగా ఇంకా ఈ అసెంబ్లీ వరకు లేకపోతే ఇంకో నెల రోజుల్లో ఇట్నే అడావుడి చేసి ఆ తర్వాత కాంప్రమైజ్ అయ్యే యొక్క ఫార్ములా కనిపిస్తున్నది. లేదంటే ఇమీడియట్గా యొక్క దర్యాప్తు జరగాలి కదా. న్యాయ విచారణ ఎప్పుడు జరుగుతుంది? ఎన్ని సంవత్సరాలు అడుగుదాం అన్నమాట. చారి గారు తొందరగా రిపేర్ చేసేయండి, తొందరగా రైతులు నిలిచేయాలి అని చెప్పి ఆ మొత్తం ఎపిసోడ్ని క్లోజ్ చేసే ప్రయత్నం సాధ్యం, తొందరగా క్లోజ్ చేసేయండి. ఈ విషయం ఎన్ని రోజులు వీడియోలు చూపిస్తారు, ఎన్ని రోజులు ప్రజలకు మా ఫెయిల్యూర్స్ చూపిస్తారు అని చెప్పి మీరు చెప్పడం ద్వారా తప్పించుకునేటువంటి ప్రయత్నం ఇదంతా కూడా.
అది తప్పించుకోండి కాదండి. ఇప్పుడు మీకు ఎంక్వైరీ లోపల కొన్ని విజిలెన్స్ మీ స్టేట్ గవర్నమెంట్ విజిలెన్స్ వేసింది. విజిలెన్స్లో కొన్ని ఫైండింగ్ వచ్చింది. సైమల్టేనియస్గా మీరు పని కూడా మొదలెట్టండి కదా. రెండో పంటకు నీళ్ళు లేవని చెప్పి ఇవాళ ఆల్రెడీ ప్రభుత్వం చెప్పింది. మేమన్నామంటే రెండో పంటకు నీళ్ళు ఇవ్వండి, అవకాశాలు ఉన్నాయి కనుక, నీళ్ళు ఉన్నాయి కనుక ఇవ్వండి, ఇచ్చుకుంటూ మీరు ఫిక్స్ చేయండి. దాన్ని ఎంక్వైరీ చేయమని మేమే చెప్తున్నాం కదా. నిండు సభలో చెప్పాక అందరు చెప్పారు. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాట్లాడిన వక్తలందరూ, ఇంక్లూడింగ్ మా హరీష్ రావు గారు కానీ, ఈవెన్ కేటీఆర్ గారు కానీ, శ్రీహరి గారు కానీ, దీని మీద ఎవరైతే మాట్లాడారో సబ్జెక్ట్ మీద ఫ్రమ్ డే 1 నుంచి ఇరిగేషన్ వీళ్ళు శ్వేతపత్రం పెట్టక ముందు నుంచి మాట్లాడిన సబ్జెక్టు ఉన్నదో ఆ రోజు నుంచే చెప్పారు, ఎంక్వైరీ చేసి ఫిక్స్ చేయండి, రెస్పాన్స్ చేయండి, చట్టపరంగా తీసుకోండి. కాకపోతే ఆల్టర్నేటివ్గా మీరు ఎంక్వైరీ అనుకుంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు ఎంక్వైరీ 5 ఏళ్ళు లాక్కుంటా పోయి అవసరం లేదు కదా. ఎంక్వైరీ చేయండి, ఫిక్స్ చేయండి. ఈ రోజున బీఆర్ఎస్ అడుగుతున్న